ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత బాగున్నారా? ద్రాక్షవల్లి స్వరం వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించిన కాక. రండి, నేటి వాక్య ధ్యానం మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 11:4 నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయను. ఏమండి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నేటి క్రైస్తవ్యం ఇవి చివరి దినాలు, కడవరి దినాలు, ప్రభు అతి త్వరలో రాబోతున్నాడని గ్రహించక ఈ లోకంలో బ్రతకడానికి అవసరమే, ఉద్యోగం అవసరమే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరమే, జాబ్ అవసరమే, కానీ అదే శాశ్వతం అనుకుని ప్రార్థనా జీవితానికి, ఆధ్యాత్మిక విషయాలకి, భక్తికి దూరంగా ఉంటున్నారండి. కానీ ప్రభువు వచ్చేసే సమయంలో మరి లోకం అనే మత్తులో ఉంటే నష్టానికి, నరకాగ్నికి, నాశనానికి వెళ్ళిపోకుండా మరి రక్షించబడాలంటే ప్రార్థనాత్మక కలిగి ఉందాం. వేకువజామున లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. అందుకని లోకంలో మనం బిల్డింగులు సంపాదించుకున్నాం, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాం. వారి ధన సంపాద్యానికి మితి లేదు, వారి వెండి బంగారు ఆస్తి సంపాద్యానికి మితి లేదని యెషయా గ్రంథంలో అంటారు. కనుక ఈ లోకంలో ఇవన్నీ చూసుకుని మనం మోసపోకుండా ఉగ్రత దినం వచ్చినప్పుడు దేవుని కడబోర ధ్వని బ్రోగగానే ఉగ్రతలో ఇవేవి మనం రక్షించవు, కాపాడవు. వెండి బంగారు ఆస్తిపాస్తులు, మన ధనధాన్యాలు, మన బలగం మనం రక్షించదని మనం గ్రహించుకుని ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. నేటి క్రైస్తవులను కొంతమంది నకిలీ క్రైస్తవులు యథార్థవంతులైన క్రైస్తవులను కూడా భ్రమ పెట్టే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎలాగంటే, ఒక చోట ఒక దొంగ 4 ఇళ్ళ మధ్యలోకి వెళ్ళి సెంటర్లో ఏ ఇంట్లో దొంగతనం చేద్దామని 4 ఖరీదైన ఇళ్ళల్లో గమనిస్తూ ఉంటే ఒక ఇంటికి తాళం వేసిందంట. ఆ ఇంటి వైపు చూస్తే గుమ్మం మీద యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము, బయట నిలవనేలా అని అన్నప్పుడు ఆ దొంగ అనుకున్నాడు, ఇంత గ్రాండ్ వెల్కమ్, పోలీసులు కూడా నాకు ఇంత గ్రాండ్ వెల్కమ్ పలకరని చెప్పేసి వీరే నాకు రమ్మని పిలుస్తున్నట్టున్నారని ఆ ఇల్లు తాళం పగలగొట్టుకుని ఇంట్లోకి వెళ్తే ఆ సామాగ్రి అన్ని చూసి ఎంత ఖరీదైన సామాగ్రి ఉంది, నేను దోచుకుని ఎలా పట్టుకెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే అక్కడ ఒక వాగ్దానం కనపడిందంట. వాక్యం మళ్ళీ లోపల, జనముల ఐశ్వర్యం నీ వద్దకు తేబడును, జనముల కష్టార్జితం నీవు అనుభవించదు అని అంటే దొంగోడు అనుకున్నాడంట, జనముల ఐశ్వర్యాన్ని, జనముల కష్టార్జితాన్ని దోచుకెళ్ళేవాడిని, అనుభవించేవాడిని నేనే కదా అని చెప్పేసి ఆ ఇల్లంతా దోచుకుని వెళ్ళిపోయాడంట. నేటి క్రైస్తవ్యంలో నకిలీ క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, ఈ సేవకులు కూడా కొంతమంది వాళ్ళని భ్రమపరుస్తూ ఉన్నట్టు చెప్పకుండా, ఇది ఉగ్రత దినం, మారు మనసు పొందండి, హృదయాన్ని శుద్ధి చేసుకోండి, దేవుడితో సహవాసం చేయండి, దేవుడిని ప్రత్యక్షతను కలిగి ఉండండి, ప్రభు రాకడ సిద్ధపడండి చెప్పకుండా ఇలాగే భ్రమపరుస్తూ ఉన్నారు. వీరు కూడా భ్రమలోనే బ్రతికెళ్తున్నారు. కనుక ఏమనుకున్నాడు ఆ దొంగ, మోసగించి పట్టుకెళ్ళిపోయినట్టుగా నేటి నకిలీ క్రైస్తవులు కూడా వారు మోసగిస్తూ, మోసపోతూ, అబద్ధాలు చెప్తూ దేవుడి మీద కూడా ప్రమాణకాలు చేసేస్తారని కొంతమంది. యేసు ప్రభు మీద ఒట్టండి అని చెప్పేసి అబద్ధాలు, సులువుగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. అబద్ధాలకి జనకుడు సాతానుగాడు. కనుక అన్యాయం చేస్తూ అన్యాయమైన పరిస్థితులు నడిపించబడితే అన్యాయం చేయవాడు అన్యాయమే చేయనిమ్ము, వాని క్రియలు చెప్పుని నేను ప్రతిఫలం ఇస్తాను. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఒక రోజున ఈ మోసాలు, అబద్ధాలు, ఈ ద్రోహాలన్నిటికీ దేవుడు తీర్పు తీర్చి ప్రతిఫలం నీకు జీతం ఇచ్చి నరకాగ్నికి నడిపిస్తున్నారు. కనుక అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం వెళ్లకుండా తప్పించబడాలని లేఖనం ఏం చేస్తుంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని మోసపోకుండా ఉండాలని ప్రకటన గ్రంథం 3 14 ప్రైజ్ ది లార్డ్. 17 నీవు దౌర్భాగ్యుడవును, దిక్కిమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దేశములలో సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు
నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా. ఏమనుకుంటున్నాడంటే ఇక్కడ, నా దగ్గర ఆస్తి ఉంది, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువు లేదు, దేవుడు నన్ను దీవించాడని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, నీవు దరిద్రుడు, దిక్కుమాలినవాడు, దౌర్భాగ్యుడవు, నీవు పరిశుద్ధతను సంపాదించుకో, నీతిని సంపాదించుకో, యథార్థతను సంపాదించుకో, అగ్నిలో పుటం వేయబడిన శుద్ధీకరించబడిన బంగారమని విశ్వాసం, అగ్ని పరీక్షల్లో దేవుడితో సహవాసం చేసి నిలబడి దైవభక్తి చేయాలని లేఖనం తెలియజేస్తుంటే ఇక్కడ మోసపోతున్నాడు. దిక్కుమాలిన అనుభవాల్లో దేవుడికి దూరమై దేవుడికి ఎడమైపోయి జీవిస్తూ నేను సంపాదించుకున్నానని మోసపోతున్నాడు. జన్మల ఐశ్వర్యం నా దగ్గరకు వస్తుందని అనుకుంటున్నారు, కానీ దేవునికి దూరంగా ఉన్నాం. ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు. అగ్నిలో పుటం వేయబడిన ఆ పరిశుద్ధమైన విశ్వాసం, బంగారమని విశ్వాసం నా దగ్గర లేదనే గ్రహింపు లేక జీవిస్తున్న మరి క్రైస్తవులు అనేకులు ఉన్నారు. అందరూ లేరండి. కనుక అటువంటి అనుభవాల్లో నుంచి దేవుడు మనందరినీ విడిపించి గొప్ప వెలుగుతో నింపి అగ్నిలో పుటం వేయబడిన బంగారం మనకిచ్చి మహిమ గల రాకడకు రాజ్యానికి పరచును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మేము మోసపోతూ అనేకుల్ని మోసగిస్తూ నరకాగ్నికి వెళ్ళిపోకుండా, అబద్ధాలకి జనకుడు సాతానుడని అబద్ధాలని, మోసాన్ని, ద్రోహాన్ని తీసివేసి యథార్థతలో నడిపించి అనేకులకి ఆశీర్వాదకరంగా, ఆదర్శంగా, మాదిరిగా బిడ్డలను తీర్చిదిద్ది మహిమగల రాకడకు రాజ్యాన్ని సిద్ధపరచని కడవరి దినాల్లో ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా నీ చిత్తంలో నడిపించబడినట్లు సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.